ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం తులారాశి వారి ఏప్రిల్ 2026 గోచార ఫలాల గురించి మాట్లాడుకుందాము. తులారాశి అంటే చిత్త 3-4 పాదాల వారు, స్వాతి 1-2-3-4 పాదాల వారు, విశాఖ 1-2-3 పాదాల వారు, వీళ్ళందరూ కూడా తులారాశి కిందకు వస్తారు. ఈ తులారాశి వారి యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం గమనించుదాము. ఏప్రిల్ నెల 1-2 తారీఖుల్లో వీరికి శని, గురు, బుధ, రవి, కేతువులు 5 గ్రహాలు, మొత్తం మీదకి 8 గ్రహాలు చంద్రుని మినహా తీసుకున్నట్లయితే ఇందులో 5 గ్రహాల వారికి అత్యంత అనుకూలంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా వీరికి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే షష్ఠ స్థానంలో 6లో శని సువర్ణమూర్తిగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. శని ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాడు. శని మామూలుగా ఎవరికైనా కానీ 30 సంవత్సరాల పాటు శని మొత్తం ఒక రౌండ్ తిరిగి వస్తే మన చక్రాలు, రాశి చక్రాన్ని, అందులో 3, 6, 11 స్థానాల్లో 2.5 సంవత్సరం ఉంటాడు. అంటే 30 సంవత్సరాల్లో 7.5 సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి శని ఇప్పుడు 6లో సువర్ణమూర్తిగా అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. సో లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్ వీళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మే నెలాఖరు లోపల వీరు ఇట్లాంటి పనులు ఏమైనా ప్లానింగ్లు ఉంటే కంప్లీట్ చేయండి. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇళ్ళు ఏమన్నా కానీ ఈ పీరియడ్ అత్యంత అనుకూలం. ఎందుకంటే మరోపక్కన గురువు గారు కూడా రజతమూర్తిగా భాగ్యస్థానంలో ఉన్నాడు, లగ్నాన్ని చూస్తున్నాడు, సోదర స్థానాన్ని చూస్తున్నాడు, అదేవిధంగా సంతాన స్థానాన్ని చూస్తున్నాడు. ఈ విధంగా తీసుకున్నట్లయితే వీరికి అత్యంత అనుకూలమైనటువంటి వివాహం కానీ, ఇల్లు కానీ, వాకిలి కానీ ఏదైనా కానీ ఈ తులారాశి వారు ఖచ్చితంగా మే నెలాఖరు లోపల, ఎస్పెషల్లీ మే నెల కూడా టైం ఉంది, మే నెలాఖరు లోపల వాళ్ళ అన్ని పనులు పూర్తి చేసుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా వీరికి కేతువు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు మనకి లాభస్థానంలో. మరో పక్కన ఇక్కడ రాహు వీరికి పంచమ స్థానంలో అనుకూలంగా లేడు. మరో పక్కన బుధుడు వీరికి పంచమంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా పంచమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. షష్టంలో రవి కూడా చాలా అనుకూలంగా ఉండగా సప్తమంలో శుక్రుడు వీరికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ రకంగా ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్లుగా 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. శని 6లో ఉండే సందర్భంలో వీరికి శుభము, ఆస్తులు, ధన సంపాదన, వివాహాలు, స్త్రీ సౌఖ్యము, వృత్తి వ్యాపారాల్లో వృద్ధి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వృద్ధి, కోర్టు కేసుల్లో, యుద్ధాల్లో విజయాలు, ఇవన్నీ కూడా శని యొక్క అనుకూల ఫలితాలు. అదేవిధంగా నెక్స్ట్ ఎక్కువసేపు ఒక చోట ఉండేటువంటి గ్రహం రాహు. ఈ యొక్క రాహుని గురించి చూసినట్లయితే పంచమంలో ఉన్నాడు కాబట్టి సంతాన కారణంగా ఖర్చులు జరిగేటువంటి అవకాశము, అలాగే మెంటల్ ప్రెషరు, సందిగ్ధత ఉండేటువంటి అవకాశం. రాహు డైలమాలో పడేస్తుంటాడు పొద్దుగోకులు. ఇది మీరు జాగ్రత్త పడాలి. రాహు అంటే అమ్మవారు. ఈ నెల మొత్తంలో మీకు రాహు అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో దుర్గాదేవిని ప్రార్థించడం చాలా మంచిది. మరో పక్కన కేతుని మనకు తీసుకున్నట్లయితే లాభంలో అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆభరణాలు, ఆస్తి, సంపదలు, అదేవిధంగా విలాస వస్తు లాభము, కుటుంబంలో చక్కగా కార్యక్రమాలు జరిగినప్పుడు చదివింపులు బాగా వస్తారు, రకరకాల వస్తువులు ఇస్తారు, అందరూ కూడా ఆభరణాలు మీరు కూడా కొంటారు. అదేవిధంగా ఆరోగ్యము, కార్యసిద్ధి కూడా ఈ కేతువు కారణంగా మీకు లభించబోతూ ఉన్నాయి. మరో పక్కన గురువు మీకు నాకు చెప్పినట్టుగా మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు. చక్కగా పితృసౌఖ్యము, పుత్రపౌత్ర సంతాన వృద్ధి, అటు ధనలాభము, స్థిరాస్తి, గృహలాభము, ఇష్టమృష్టాన్న భోజనము, సంతాన వృద్ధి, ప్రమోషన్లు, నివాసుల మార్పు, ఉన్నత స్థితి, గురువు దర్శనం, గురువులతోటి సమావేశం, ఇవన్నీ కూడా గురువు మీకు ఇస్తూ ఉన్నాడు. సో ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా అనుకుంటే మనసులో ఫాస్ట్గా చేసేయండి. మరో పక్క కుజుడు ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో ఉన్నందువల్ల భార్య బిడ్డలకు అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉండడమే కాకుండా అకాల భోజనం, అవసరం లేని పనుల గురించి ఓవర్గా ఆలోచించడం, మనసులో ఊరిన వ్యధ, చదువులో ఆటంకాలు, అవసరం లేని పిచ్చి పిచ్చి పనులు, దుష్కర్మాచరణ, ఇవన్నీ కూడా కుజుడు పంచమంలో మీకు కలిగిస్తాడు. జ్వరం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మరో పక్కన రవి షష్టంలో 6వ స్థానంలో అత్యంత అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు శని అక్కడే ఉన్నాడు, రవి అక్కడే ఉన్నాడు. వీళ్ళు 6వ స్థానంలో ఉండడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు విజయము, శత్రువుల మీద విజయం. ఎందుకంటే 6th స్థానం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా శత్రుస్థానం, రోగస్థానం, ఇవన్నీ 6th హౌస్ అనమాట. ఆ 6th హౌస్లో మంచిగా అనుకూలమైనటువంటి గ్రహాలు కనుక ఉన్నట్లయితే
వాటిల్లో మీరు సక్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో అభివృద్ధి, బంధువుల యందు చక్కగా మీరు ప్రేమగా మీరు వాళ్ళకి పనులు మీరు చేసి పెడతారు, మీరు వాళ్ళే చేసి పెడతారు. అంత బాగుంటుంది. మంచి పురాణ కాలక్షేపం లాంటివి కూడా జరుగుతాయి. మరోపక్క కానీ బుధుడు పంచమంలో ఉన్నందువలన వస్త్రలాభము, మనోధైర్యము, బుద్ధి కుశలత, గౌరవ మర్యాదలు, అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా నడిపిస్తారు. దీనివల్ల భార్యాపుత్రులతోటి కూడా అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆటంకాలు, ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంది. శుక్రుడు 7th హౌస్లో ఉన్నాడు. ఈ శుక్రుడు మీకు అనుకూలం కాదు 1-2 తారీఖుల్లో. దానివల్ల కూడా కుటుంబంలో సమస్యలు, అదేవిధంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 3వ తారీఖు ఎప్పుడైతే వస్తుందో కుజుడు మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాడు. అంటే పంచమంలో ఉన్న కుజుడు మీకు అనుకూలమైనటువంటి స్థితికి వెళ్ళి ధన సంపాదన, అన్ని రంగాల అనుకూలత, ధనధాన్య లాభము, కీర్తి, మనసులో ఉత్సాహము, రాజగౌరవము, పోటీల్లో విజయము, న్యాయ విషయాల్లో యుద్ధాల్లో విజయము, అదేవిధంగా పుణ్యకార్యాచరణ, శత్రు విజయము, కుటుంబ సౌఖ్యము, రోగ విముక్తి, ఇవన్నీ కూడా కుజుడు షష్టంలోకి వెళ్ళాక మీకు రవి, కుజుడు, మరో పక్కన నాకు చెప్పాను శని, వీళ్ళందరూ కూడా 6వ స్థానంలో మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు. మీ శత్రువుల మీద మీరు నిరాటంకంగా విజయం సాధిస్తారు. మీరు ఏదంటే అదే ఫైనల్, అలా ఉంటుంది మీకు ఆ పరిస్థితి. ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితుల్లో 10వ తారీఖు వచ్చేసరికల్లా మీకు బుధుడు, ఇప్పటిదాకా యావరేజ్గా ఉన్న బుధుడు మరింత అనుకూలమైనటువంటి స్థితికి వెళ్ళి ధన, ఆభరణ, ఆస్తుల సంపాదనకి హెల్ప్ చేస్తాడు. ఈయన కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు సక్సెస్ ఇచ్చే అవకాశం, శత్రువుల మీద గెలుపు, రాజ సన్మానాన్ని ఈ 10-15 తారీఖుల్లో 10 నుంచి 13 వరకు కూడా మీకు బుధుడు అనుకూలంగా ఉండగా 14వ తారీఖు వచ్చేసరికల్లా రవి మీకు సప్తమంలోకి వెళ్ళి కొంత పనుల్లో జాప్యాన్ని, అనారోగ్యాన్ని, కుటుంబకు సంబంధించిన సమస్యలు, అనారోగ్యము, ప్రయాణాల నష్టము, అలాగే బార్డర్ ప్రాబ్లమ్స్, సరిహద్దుల్లో ఇంటి సరిహద్దులు కావచ్చు, పొలం సరిహద్దులు కావచ్చు, వాటిలో ప్రాబ్లము, ఫ్యామిలీలో అంటే వైఫ్ తోటి, స్పౌస్ తోటి గొడవలు జరిగేటువంటి అవకాశం చిన్నవి కూడా ఉన్నాయి. ఈ విధంగా జరిగిన తర్వాత 30వ తారీఖు వచ్చేసరికి బుధుడు కూడా మీకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. ఆయన వలన కూడా మీకు జీవిత భాగస్వామితోటి తగాదాలు కానీ, వాడికి హెల్త్ ప్రాబ్లమ్స్, స్పౌస్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీ బాసెస్ మిమ్మల్ని విమర్శించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా తీసుకుంటే ఖచ్చితంగా ఈ నెల మొత్తం కూడా మీకు ఓవరాల్గా చాలా 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 అనుకూలంగా ఖచ్చితంగా ఉంది. మీరు లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్, శని, గురువు, కేతువు ముగ్గురు అద్భుతంగా చాలా అనుకూలంగా ఉన్నారు. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 2 నెలల్లో మీరు చాలా ముఖ్యమైనటువంటి పనులు, పెండింగ్ పెట్టిన పనులన్నీ కూడా క్లియర్ చేయగలుగుతారు. చేయండి. అది మీకు గ్రహాలు దానికి పూర్తిగా మీకు సహకరిస్తాయి. స్వస్తి.